వ్యక్తులు మాయ. నాకు తెలుసు కొంతమంది అనుకుంటారు ఏదో అయిపోయింది బ్రదర్కి, ఏమైంది. వ్యక్తులు మాయ. కనిపించినట్లే కనిపిస్తారు, పోతారు. మూడోది బంధాలు మాయ. రిలేషన్షిప్స్ ఆర్ లైక్ వెయిన్ థింగ్స్. కనిపించినట్లే కనిపిస్తాయి, తర్వాత ఏమవుతాయండి? వెళ్ళిపోతాయి. నేమ్, పేరు మాయ. నా వెనకాల చెప్పండి. చెప్పట్లేదు కొంతమంది. పేరు అనేది మాయ. మాయ ఎట్లా అవుతుంది బ్రదర్ అంటారు. కష్టపడి పేరు సంపాదిస్తాం కదా, ఓకే సంపాదించాం అనుకుందాం, సాధించాం. నేను చచ్చిపోయినప్పుడు ఏమని చెప్తారు? బాడీ అంటారా, పేరు పెట్టి పిలుస్తారా? బాడీ ఎక్కడి దాకా వచ్చింది అంటారు. నువ్వు ఎంత పేరు సంపాదించి లాస్ట్కి ఏమని పిలుస్తారు? బాడీ అని అంటారు. లాస్ట్కి ఏమైంది? అది మాయగా మిగిలిపోయింది. ఈ రకంగా ఏది మాయ ఏది మాయ కాదని దానికి ఒక ఫార్ములా ఇచ్చాడు. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తుంటాడు, కనిపించేవన్నీ అశాశ్వతము, కనిపించనివన్నీ శాశ్వతము అని. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. ఇప్పుడు దీంట్లో మాయ ఏదో మాయ కాంతి ఏదో మొత్తం తెలిసిన తర్వాత ఈరోజు మనం దేని కొరకు పరిగెడుతున్నాము అని